సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తది. ఓకే. ఆ వీడియో కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ మీరు ఆల్రెడీ ఇప్పుడు మీరు అంతా యూట్యూబ్ అంతా చూస్తే ఉండుంటారు. నిఫ్టీ ఏమో 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది అని. దాని గురించి మాట్లాడదాం. సో గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న సినారియోస్ గురించి మాట్లాడదాం అండ్ లెవెల్స్ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ హీట్ మ్యాప్ చూడండి. ఏదైతే హీట్ మ్యాప్ ఉందో హీట్ మ్యాప్ మీకు ఎస్ఎన్‌పి 500 అంటే ఎస్ఎన్‌పి 500 మీరు చూస్తే మొత్తం అంతా రెడ్డే. మీకు మొత్తం బ్లడ్ బాత్. ఇక్కడ కూడా మీకు రెడ్ ఏ టైప్ రెడ్డో నేను చాలా సార్లు చెప్తుంటాను కదా! ఏ టైప్ రెడ్ ఆలోచించండి. ఇగో 1% రెడ్ కాదు. నేను అన్నీ ఆపేస్తాను. ఓన్లీ జస్ట్ మీరు చూడండి 1% రెడ్ ఏవి 2, 3 కంపెనీలే. 2% రెడ్ ఇవి. బట్ మనం మోస్ట్‌లీ ఇప్పుడు ఉండే మార్కెట్‌లో 3% అంటే బాగా దారుణమైన ఫాల్ మార్కెట్‌లో గ్లోబల్ మార్కెట్‌లో. ఓకే. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్‌లో గూడా ఇంచుమించు అదే పరిస్థితి. ఇండియన్ మార్కెట్‌లో ఉన్నవి గూడా అవే పరిస్థితులు. సింపుల్ దీనికి రీజన్ ఏంటి? ట్రంప్ టారిఫ్స్. ఇప్పుడు ఆ టారిఫ్‌లు ఎలా పెంచారు? ఎలా జరుగుతుంది? వాటి గురించే మార్కెట్ ఇంతవరకు కరెక్ట్ అయ్యింది. కమింగ్ టు గ్లోబల్ మార్కెట్‌లో గూడా మీరు చూడండి మనీ కంట్రోల్‌లోకెళ్ళి గ్లోబల్ మార్కెట్‌లోకెళ్తే డౌ జోన్స్ ఒక్కటి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 200 పాయింట్స్ ఓకే. సారీ 2200 పాయింట్స్ దగ్గర నెగెటివ్ అంటే 5.5% నెగెటివ్. ఎస్ఎన్‌పి 500 ఇప్పుడు మీరు చూసారు కదా! అది. సేమ్ అది వస్తే గిఫ్ట్ నిఫ్టీ 22,300 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. అంటే 600 పాయింట్స్ దగ్గర. 22,300 ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. దీన్ని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు డేటాలోకొస్తే ఎఫ్ఐస్ ఏం చేశారు? ఎఫ్ఐస్ మళ్ళీ కంటిన్యూగా ఒక 2, 3 డేస్ నుంచి కంటిన్యూగా సెల్ చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు మార్చ్ 28, ఏప్రిల్ 1, 2, 3, 4 ఏప్రిల్ స్టార్ట్ అయిందో లేదో సెల్లింగ్ అనేది మొదలెట్టారు. మళ్ళీ సెల్లింగ్ అవుతుంది. ఓకే. డన్. ఇప్పటి వరకు ఇంతవరకు క్లారిటీ వచ్చింది. ఇది ఎంతవరకు రావచ్చన్నా? ఎంతవరకు జరగొచ్చు? ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఇష్యూ చేస్తున్నారో టారిఫ్ రిలేటెడ్‌గా ఇది గాని కొనసాగిందనుకో, టారిఫ్ వార్ అంటే మా దేశం మీద పడే టాక్స్ మీరు ఎక్కువేస్తే మేము మీ మీద ఎక్కువేస్తామని టారిఫ్ వార్ జరిగిందనుకో, అది ఆ ఒక్క దేశానికే కాదండి. మొత్తం ప్రపంచం అంతా ప్రతి ఒక్కళ్ళు ఇంపాక్ట్ అవ్వాలి. ప్రతి గవర్నమెంట్, ప్రతి ఫైనాన్షియల్ సెక్టర్ అన్నీ అంటే మన ఇండియా, మొత్తం ఏ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ కంట్రీ ఉన్నాయో అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. బికాజ్ ఇదంతా ఒక చైన్ సిస్టమ్‌లో నడుస్తుంది. మీకు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇదంతా ఒక చైన్ సిస్టమ్. మన ఇండియా నుంచి ఎళ్ళే సరుకు యూఎస్‌కి ఉంటే, యూఎస్ నుంచి వచ్చేది మన ఇండియాకి ఉంటది. అట్లా యూఎస్ నుంచి చైనాకెళ్తాయి. చైనా నుంచి యూఎస్‌కొస్తాయి. అట్లా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇదంతా ఏం కాదు. నేనే డైరెక్ట్‌గా అంటే నేనే ముందుండాలి. నా కంట్రీ నేనే చూసుకోవాలి. మా వాళ్ళు మీరందరూ లాభపడుతున్నారు. నాకేట్లేదు. సో ఇప్పుడేంటంటే మీరు మా మీద 25, 30% టారిఫ్ ఏస్తే మేము గూడా మీకు 30% టారిఫ్ ఏస్తాం అంటే అది కరెక్ట్ కాదు. ఓకే. యూఎస్ లాంటి పెద్ద కంట్రీసు హెడ్ అయ్యి ఇప్పుడు చైనా యూఎస్‌కి ఏమైపోతుంది? నార్మల్‌గా యూఎస్‌కి, చైనాకి పడదు. బట్ ఇప్పుడు మొన్న ట్రంప్ టారిఫ్ ఎప్పుడైతే అనౌన్స్‌మెంట్ చేశారో, చేసిన వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో చైనా గూడా రియాక్ట్ అయ్యింది. ఏంటి మీరు మాకు మీద 34% టారిఫ్ ఏస్తే మేము మీ మీద 34% టారిఫ్ వేస్తాం. ఇప్పుడు ఇష్యూ ఎలాగైపోతుంది? ఇప్పుడు చైనా అలా అలా పెంచిందనుకో, మిగతా కంట్రీస్ ఎటువైపు సపోర్ట్ చేయాలి? అప్పుడు యూఎస్‌కి అయితే అంటే ఇప్పుడు సిట్యుయేషన్ ఎలాగైపోయిందంటే డూ ఆర్ డై. అయితే ఇప్పుడు ట్రంప్ చెప్పినట్టు మనం తలుంచుకొని టారిఫ్‌లు తగ్గించాలి. లేదంటే ఇప్పుడు ట్రంప్ అలా పెడితే మనం గూడా టారిఫ్‌లు పెంచాలి. ట్రంప్ టారిఫ్ పెంచితే మనం టారిఫ్ పెంచాలి. మనం తగ్గిస్తే మన ఎకనామీకి ఇబ్బంది. ఇట్లా టారిఫ్‌లు పెరిగాయనుకో బాగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోద్ది. అంటే అర్థమైందా? రూ. 1000 వచ్చింది కాస్త అప్పుడు 3000 అయిపోద్ది. బాగా వినండి. రూ. 1000 వచ్చింది 3000 అయిపోద్ది. 3000 వచ్చింది 6000, 7000 అయిపోద్ది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోద్ది. దాని తర్వాత రెసిషన్ స్టార్ట్ అయిపోద్ది. పబ్లిక్ స్పెండింగ్ అంటే జనాలు ఖర్చు పెట్టే స్తోమత కోల్పోతారు. మామూలుగా రూ. 100 ఖర్చు పెట్టేదారా రూ. 1000 ఎవడైనా ఖర్చు పెడతాడేటి? రూ. 100 వచ్చేది, రూ. 50 వచ్చేది 600 పెట్టాలంటే ఎవరికైనా ఇబ్బందే. సో ఆలోచిస్తారు 1, 2 సార్లు. ఖర్చు అనేది తగ్గిపోద్ది. ఎకానమీ స్లో డౌన్ అయిపోద్ది. ఇలాంటి బోలెడు జరుగుతాయి. ఇదంతా దేనికంటే ట్రంప్ వల్లే. ఒక్క ట్రంప్ వల్లే. ట్రంప్ ఫేవర్స్ ఎవరి వైపు ఉన్నాయండి అంటే ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ వైపు బాగా ఫేవర్‌గా ఉంటారు గానీ, ఓవరాల్‌గా ఇప్పుడు గ్లోబల్‌లో జరుగుతున్న సినారియోస్ మాత్రం ఏది కరెక్ట్‌గా అయితే లేదు. ఒకవేళ దీని మీద ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిన ఏదైనా రెసిషన్ స్టార్ట్ అయినా, మార్కెట్ ఇంకా డీప్ కరెక్షన్ తీసుకుంటది. మళ్ళీ చెప్తున్నా డీప్ కరెక్షన్ క్రాష్ అయ్యే ఛాన్స్. క్రాష్ అంటే కోవిడ్‌లా క్రాష్ కాదేమో గానీ, ఒక డీప్ కరెక్షన్ మాత్రం డీప్‌గా తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తది.
బట్ ఏదైనా రేపు ఎల్లుండి ఒక 2-3 డేస్ మార్కెట్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ అండి. ఈ 2-3 డేస్ మండే, ట్యూస్డే, వెనస్డే ఎందుకు చాలా ఇంపార్టెంట్ డేస్ అంటున్నానంటే మార్కెట్ మన ఇండియన్ మార్కెట్ ఫాల్ట్ అవ్వాలా, పడిపోవాలా, డీప్ కరెక్షన్ వైపు తీసుకోవాలా, గ్లోబల్ మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి డీప్ కరెక్షన్ వైపు వెళ్ళాలా, లేదా హాల్ట్ అవ్వాలా అనేది ఇంకొక వచ్చే 2-3 డేస్ లో మనకు తెలిసిపోద్ది. ఓకే, ప్రజెంట్ అయితే ఎఫ్ఐఎస్ మీరు సెల్లింగ్ చేస్తున్నారో మీరు చూడొచ్చు. దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ నిఫ్టీ 50 మీరు చూడండి. నిఫ్టీ 50లో ఓవరాల్ గా ఆ రోజు ఎవరున్నారండి? ఓన్లీ కాల్ సైడ్ ఓఏ మాత్రం ఉంది. సో మార్కెట్ ఏమైంది? డ్రాస్టిక్ గా పడుతూ వెళ్ళింది. టోటల్ ఓయిల్ కూడా కాల్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారు నిఫ్టీ 50లో. అంటే స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ కనబడుతుంది. ఈవెన్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ ఓఏ ఉంది చూడండి. ఈవెన్ టోటల్ బ్యాంక్ నిఫ్టీ టోటల్ ఓయిల్ ఎవరున్నారు? ఈక్వల్ గా ఉన్నారు. మేజర్ డిఫరెన్స్ లేదు. బ్యాంక్ నిఫ్టీ ఒకటి ఎందుకు ఇలా పర్ఫామ్ చేస్తుంది అంటే నేను మళ్ళీ చెప్తాను, ఎప్పుడైతే ఎవ్రీడే ఎక్స్పైరీ తీసేశారో అప్పటి నుంచి బ్యాంక్ నిఫ్టీ పర్ఫామ్ చేయడం మానేసింది. ఎందుకు పర్ఫామ్ చేయడం మానేసింది అంటే మంత్లీ ఎక్స్పైరీలు యూజువల్లీ ఏమవుతుంది? మంత్లీ ఎక్స్పైరీలో రెండు వైపులా పైన కింద సెల్ చేసి కూర్చుంటారు. ఇక్కడ అదే జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. పైన కింద హెడ్జ్ చేసి సెల్ చేసి కూర్చుంటున్నారు. అందుకు బ్యాంక్ నిఫ్టీ మీకు జోన్ లోనే కనబడుతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఇది పక్కన పెడదాం. ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes లో ఏమైందో చూద్దాం. నిఫ్టీ 50 లాస్ట్ 60 minutes లో ఫ్యూచర్ లో చూడండి. మార్నింగ్ నుంచి ఏమైందో చూడండి. ఆ రోజు 4వ తారీఖు షార్ట్ బిల్డప్, కొద్ది బిగ్ ప్లేయర్ వచ్చాడు. తర్వాత లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్. లాంగ్ బిల్డప్ ఏవైతే వచ్చాయో ఓకే, బట్ షార్ట్ బిల్డప్ కంటిన్యూగా స్ట్రాంగ్ గానే జరిగింది. మళ్ళీ చెప్తున్నా, కంటిన్యూగా స్ట్రాంగ్ గా షార్ట్ బిల్డప్లు జరిగాయి. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి లాస్ట్ 60 minutes లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. బ్యాంక్ నిఫ్టీలో ఏమవుతుంది? రెండు వైపులా అంటే రెండు వైపులా ఉన్నారు. అంటే షార్ట్ బిల్డప్ అవుతుంది, షార్ట్ కవరింగ్ అవుతుంది, లాంగ్ అన్వైండింగ్ అవుతుంది. సో అన్ని జరుగుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకు? ఎందుకంటే పొజిషన్స్ ని పైన కింద సెల్ చేస్తున్నారు. కొంతమంది ఆ పొజిషన్స్ కవర్ చేసుకుంటున్నారు, కొంతమంది ఎగ్జిట్ అవుతున్నారు, మళ్ళీ కొంతమంది పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు, మళ్ళీ ఆ కొంతమంది కింద. ఇట్లా జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. బట్ నిఫ్టీ క్లియర్ కట్ డౌన్ సైడ్ కి డైరెక్షన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఓకే, డన్. ఇక్కడ కూడా ఇది కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ లోకి వద్దాం. నా వీడియో మేబీ ఎక్కువ లెంతీగా ఉండకపోవచ్చు అండి. నేను వీలైనంత వరకు అంటే సాగదీయను, మ్యాటర్ని సాగదీయను, లెంతీగా తీసుకెళ్ళను. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి వీడియో. డేటా టు డేటా పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్స్ క్రిస్పీగా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి, అంతే, సాగదీయను. సో అందుకు మీకు వీడియో షార్ట్ అయినా మీరేమి ఇబ్బంది పడకండి. ఓకే, అదే బెటర్ మనకి. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి నిఫ్టీ 50, ఎస్పెషల్లీ నిఫ్టీ 50 లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం ఏంటి? ఇక్కడ ఒక విషయం చెప్పా, ఇక్కడ ఒక ప్యాటర్న్ చూపించాను లాస్ట్ టైము. ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి, నాకు అర్థమవుతుంది. ఓకే, సో లాస్ట్ టైం నేను ఇక్కడ ఒక ప్యాటర్న్ చూపించాను. ఒక ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ కానీ వస్తే ఇలా క్యాండిల్ ఫామ్ అయ్యి మధ్యలో ఏదో ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలాంటి ప్యాటర్న్ కానీ వస్తే మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఇక్కడ కానీ అదే లెవెల్కి రావడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంది. ఇది ఫస్ట్ థింగ్. ప్యాటర్న్ ఫార్మేషన్ అయింది. నెక్స్ట్ డే బ్రేక్అవుట్ ఇవ్వలే, హాల్ట్ అయిపోయింది. సో ప్యాటర్న్ ఫెయిల్. ఆ నెక్స్ట్ డే ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చింది అక్కడ నుంచి మార్కెట్ డ్రాస్టిక్ గా మార్కెట్ ఫాలో అవడం మొదలెట్టింది. ఇప్పుడు మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళింది. మార్కెట్ పడడం మాత్రం హెల్తీగా పడుతుంది. సరే, ఎంతవరకు పడచ్చు? మళ్ళీ చెప్తున్నా, ఎంతవరకు పడచ్చు అంటే మార్కెట్ కున్న మేజర్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఈ లెవెల్. ఎక్కడైతే మార్కెట్ ఇక్కడ బాగా టైం పాస్ చేసిందో ఈ లెవెల్ దగ్గరే బయర్లు ఉన్నారు. బాగా చూడండి, ఈ లెవెల్ దగ్గర బయర్లు ఉన్నారు. ఇక్కడ నుంచి షార్ప్ మార్కెట్ బౌన్స్ అయింది, ఒక హెల్దీ కరెక్షన్ తీసుకుంది. ఈ లెవెల్లో బయర్లు కానీ తుల్లిపోయారా అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారా మార్కెట్ లో మీకు ఒక మంచి ఫాల్ వచ్చే రోజుల్లో కనబడుతుంది. ఇది 1 day టైం ఫ్రేమ్, ఇది డే టైం ఫ్రేమ్. ఓకే, 1 day టైం ఫ్రేమ్. ఎక్కడ 22,600 దగ్గర ఉన్నారు. ఇగో ఎక్కడ ఉంది చూడండి, 22,600 నుంచి 22,400 ఇది రేంజ్. 200 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఇది బయింగ్ జోన్. ఇదే లాస్ట్ హోప్ జోన్. మళ్ళీ చెప్తున్నా, హోప్ జోన్ ఇది. ఇక్కడ హాల్ట్ అయ్యి మార్కెట్ తిరిగితే సూపర్, లేదా లేదు. రేపు మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్ది. ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అది కూడా మీకు చూపిస్తాను. 15 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ ఇచ్చింది చూడండి, 22,900. ఓకే, ఇక్కడ మీరు చూడండి. ఓకే, 22,912. సో 22,900 వేసుకుంటున్నాను నేను. -600 పాయింట్స్ అయ్యింది.
22,300. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ ఇచ్చింది? ఇగో గిఫ్ట్ నిఫ్టీ 22 మీకు చూడండి 22,300 దగ్గర కనబడుతుంది గిఫ్ట్ నిఫ్టీ. ఇక్కడ ఈ ప్రైస్ చూడొద్దు, ఇది గ్లిచ్, దాన్ని చూడొద్దు. ఇక్కడ చూడండి, ఇది గిఫ్ట్ నిఫ్టీ ప్రైస్. గ్యాప్ డౌన్ మార్కెట్ ఎక్కడ ఉంది? 22,350 దగ్గర ఉంది. సో మనం 600 పాయింట్స్ తీస్తే 22,900లో 600 పాయింట్స్ తీస్తే 22,900లో మైనస్ 600 పాయింట్స్ తీస్తే మీకు 22,300. సో 600 ఒక 550 పాయింట్స్ దాకా మార్కెట్ ప్రెసెంట్ మీకు డేటాలో చూపిస్తుంది. బట్ యూజువల్లీ రేపు ఏమవ్వచ్చు తెలుసా? రేపు గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయ్యేసరికి, మళ్ళీ చెప్తున్నా చూడండి, రేపు మనకన్నా ముందు గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవుద్ది. రేపు మార్కెట్ అది ఓపెన్ అయ్యేసరికి ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ బ్యాక్ తీసుకున్నా, బాగా వినండి. బౌన్స్ అంటే పైకి వెళ్ళిపోద్ది అనట్లే, బౌన్స్ కి కరెక్షన్ కి అర్థం చేసుకోండి. కొద్దిగా ఇలా బౌన్స్ తీసుకొని పడినా ఫస్ట్ ఈ బౌన్స్ వల్ల మన మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి, మార్కెట్ ఆల్రెడీ బౌన్స్ ఉంది కాబట్టి మన మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి 300 పాయింట్స్ ఓపెన్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. మరి 600 పాయింట్లు ఓపెన్ అవ్వ, ఒకవేళ ఇది బౌన్స్ తీసుకుంటే రేపు మన మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఇది ఇక్కడే ఉండి ఇంకా కిందకి వెళ్ళింది అనుకో, మేబీ 600 కాదు 700, 800 పాయింట్స్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అది రెండిట్లో ఏదైనా జరుగుతుంది. బట్ నా వరకు మార్కెట్ ఆల్మోస్ట్ మార్కెట్ బాగానే పడుతూ కిందకి వచ్చింది కాబట్టి రేపు ఓపెన్ అయ్యేసరికి కొద్దిగా ఇట్లా ఇలా బౌన్స్ అయ్యి పడదు. ఈ బౌన్స్ అయ్యేటప్పటికి మన మార్కెట్ 9-15 ఓపెన్ అయిపోద్ది కాబట్టి ఈ బౌన్సింగ్ లో మన మార్కెట్ ఓపెన్ అయ్యి దాన్ని మన మార్కెట్ తో పాటు ఈ మార్కెట్ కూడా పడుతుంది అని నేను అనుకుంటున్నాను రేపు. ఓకే, సో అది రేపు చూడాలి రేపు ఎలా అవుతుందో. బట్ ఓపెన్ అవడం అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుద్ది మన మార్కెట్ రేపు. ఓకే, సో ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు? మోస్ట్లీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఈ 22,600 దగ్గర కానీ ఓపెన్ అయితే ఇక్కడ కానీ, ఓకే, ఆల్మోస్ట్ 22,500 దగ్గర కానీ ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది మేజర్ సపోర్ట్ ఏరియా. మీకు ఒకటే చెప్తున్నా, మేజర్ సపోర్ట్ ఏరియా. సో ఇది కింద ఇక్కడ మీకు ఒక మంచి జోన్ కనబడుతుంది కానీ ఇది మేజర్ సపోర్ట్ ఏరియా. సో నేను లెవెల్స్ ఇలా పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు మనం 15 మినిట్స్ లెవెల్స్ పెట్టుకుందాం. ఇది 15 మినిట్ లెవెల్. ఇదంతా ఒక మంచి జోను. ఇక్కడ మీరు చూస్తే ఇది ఈ 22,600 దగ్గర ఇది మంచి సపోర్ట్ ఏరియా, మంచి సపోర్ట్ ఏరియా, స్ట్రాంగ్ బయింగ్ జోన్, ఒకే ర్యాలీ ఇచ్చిన జోన్. ఇక్కడే కాయాలి. ఇక్కడ వస్తే దాని కింద, మళ్ళీ చెప్తున్నా, వస్తే దాని కింద ఈ లెవెల్స్ దగ్గర కాయాలి. అంటే ఈ జోన్ లోపల ఎక్కడైనా కాయాలి. కాయాలంటే అర్థమవుతుందా ఏంటో నేను చెప్పేది? కాయాలంటే సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకోలేకపోయింది, ఆ స్ట్రెంత్ చూపించలేకపోయింది. గ్లోబల్ సినారియోకే మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది. ఆ ఉన్న దాన్ని ఇంక మీరు అర్థం చేసుకోండి, మార్కెట్ వచ్చే రోజుల్లో ఇంకా పడుతుంది. సో మనకి కానీ 22,200 కింద కానీ మార్కెట్ వచ్చే రోజుల్లో కానీ క్లోజింగ్ ఇచ్చిందా 1 డే టైం ఫ్రేమ్ లో, మరి ఇంక మనం డౌన్ సైడే ప్లాన్ చేద్దాం. బట్ రేపు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయినా, ఇక్కడ నుంచి రివర్స్ అంటే మళ్ళీ చెప్తున్నా, రివర్స్ అంటే ఓ పైకి వెళ్ళిపోద్దని కాదు, 1 డే బులిష్ మూవ్మెంట్ ఉండొచ్చు, అది తప్పే లేదు. నేను ఏం చెప్తున్నాను చూడండి, 1 డే ఒక కంప్లీట్ ఒక రోజు బులిష్ మూవ్మెంట్ ఉండి గ్యాప్ కవర్ చేసుకొని దెన్ సెకండ్ హాఫ్ అయినా పడొచ్చు, లేదా రేపు అంతా పైనుండి గ్యాప్ కవర్ అయిపోయి ఎల్లుండి నుంచి మళ్ళీ డ్రాస్టిక్ గా పడవచ్చు, ఏదైనా జరగవచ్చు మార్కెట్ లో. ఎందుకంటే యూజువల్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయాక మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే అది బాగా వర్స్ట్ సినారోస్ అయితే తప్పేగో, ఇట్లా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూ అవుతుంది, బాగా వర్స్ట్ సినారో. బట్ నేను ఏమంటున్నాను, ఇలాంటి దాంట్లో కూడా ఒక్కొక్క రోజు ఇలా బుల్ మార్కెట్ వచ్చి కంటిన్యూ కింద పడుతుంది. సో మనకి ఇప్పుడు మేజర్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి నేను అది ప్లాన్ వేస్తుంది. ఏంటి, రేపు ఎక్కడ ఓపెన్ అయినా ఫస్ట్ నేను వెయిట్ చేసి ఒక పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ కింద సైడ్ పడితే కింద సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తా. బట్ అదే పుల్ బ్యాక్ లో మార్కెట్ నాకు అప్ సైడ్ ఎంట్రీ ఇచ్చింది, అప్ సైడ్కి వెళ్తుంటే నేను అప్ సైడ్కే ప్లాన్ చేస్తా టిల్ ఈ గ్యాప్ కవర్ అయ్యే వరకు. గ్యాప్ కవర్ అయిపోయి మార్కెట్ పైన క్లోజింగ్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే తర్వాత మళ్ళీ మార్కెట్ కింద పడితే వెల్ అండ్ గుడ్. ఓకే, బట్ ఇవి మేజర్ సపోర్ట్స్. సో ఇక్కడ నేను బయింగే ప్లాన్ చేస్తా, ఇక్కడ కానీ జోన్ లో కానీ ఎక్కడ నాకు కనబడినా అప్ సైడ్ కోసం ప్లాన్ చేస్తా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. దాంట్లో డౌన్ సైడ్ కోసం ప్లాన్ చేయండి. డౌన్ సైడ్ ప్లాన్ చేయాలంటే నేను చెప్తున్నాను కదా 22,200 ఈ లెవెల్ కిందకి వెళ్తేనే డౌన్ సైడ్, అప్పుడే సెల్లర్ వెళ్ళిపోతాడు, లేదంటే లేదు. అప్పటి వరకు ఇక్కడ ఎక్కడ బయర్స్ ఉంటారు, అప్పటి వరకు మనం బయర్ని చూడాలి. ఓకే, సో అది అప్ సైడ్ లెవెల్. అలాగే రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకొచ్చి అన్నా అంటేసి మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయ్యాక తెలుస్తుంది, ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ అవుతుంది. 300-400 పాయింట్స్ అంటే పెద్దదే, మేబీ 600 అన్నా పెద్దదే. ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా అప్పుడు ఈ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ తీసుకుంటుందో సపోర్ట్ తీసుకుంటుందో తెలియదు. బట్ ప్రెసెంట్ మన దగ్గర ఉన్న లెవెల్ 22,600, 22,400, 22,500 ఇవి మోస్ట్లీ సపోర్ట్ ఏరియాలు, చాలా ఇంపార్టెంట్ ఏరియాలు. ఇది దాటి కిందకి ఇంకా మార్కెట్ రేపు వెళ్ళిపోయి క్లోజ్ ఇస్తే కిందకి ప్లాన్ చేద్దాం.
ఇక్కడ ఎక్కడ మార్కెట్ హాల్ట్ అయిపోయి వచ్చే రోజున మళ్ళీ మార్కెట్ ఇక్కడ సర్వైవ్ చేస్తూ మళ్ళీ వచ్చే రోజున మార్కెట్ పైకి వెళ్తే యూ అగైన్ విల్ ప్లాన్ అప్ సైడ్. ఓకే, అది. సో అండ్ రేపు మీరు చూడాల్సింది ఈ జస్ట్ ఈ మెయిన్ జోన్ లెవెలే. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతుంది కానీ ఈ జోన్లోనే చూడాలి ఏమవుతుందండి. కంగారు పడి ట్రేడ్లు చేయొద్దు. రేపు ఒక్క 1-2 days ఆగిపోయినా పర్లేదు, కంగారు పడి డబ్బులు అయితే పోగొట్టుకోక వాల్టైల్ అయిపోతుంది మార్కెట్, అది కూడా మీరు జాగ్రత్త పడాలి. ఓకే, అండ్ నెక్స్ట్ నిఫ్టీ సెన్సెక్స్ కూడా మోస్ట్ ఇదే మేజర్ లెవెల్ ఇదే ఉంది. సెన్సెక్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ జోన్ కూడా ఇది. సేమ్ నిఫ్టీ అలాగో సెన్సెక్స్ ఇదే మేజర్ ఇంపార్టెంట్ జోన్స్. ఇక్కడ కానీ సపోర్ట్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదు అంటే మార్కెట్లో మీరు వచ్చే రోజుల్లో మళ్ళీ ఈ 70 to 800 దగ్గర చూస్తారు, మార్కెట్ ఈ కింద వరకు చూస్తారు. ఓకే, సింపుల్గా నేను సపోర్ట్లే పెడుతున్నాను, రెసిస్టెన్స్ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే రేపు మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటుంది చూడాలి. ఓకే, పైన ఉన్న రెసిస్టెన్స్ తీసుకోదు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ అలా తీసుకుంటుంది, లాజిక్ లేదు. సో పాయింట్ రేపు ఇక్కడ ఓపెన్ అయినా ఇక్కడ కానీ సపోర్ట్ తీసుకోవాలి. మేజర్ లెవెల్స్ ఇంపార్టెంట్ సపోర్ట్లు, మళ్ళీ చెప్తున్నా ఇంపార్టెంట్ సపోర్ట్లు ఇవన్నీ. ఓకే, ఈ లెవెల్స్ మీరు ఎంత అంటారు? 74,500 ఒక లెవెల్, దాని 73,750 ఒక లెవెల్, అండ్ 72,500 ఒక లెవెల్. ఇవి అన్ని ఇంపార్టెంట్ సపోర్ట్లు. ఓకే, బట్ మళ్ళీ మీ అందరికీ స్పెసిఫిక్గా ఒకసారి మళ్ళీ చెప్తున్నా, అనాలిసిస్ వేరు, రియల్ టైంలో ట్రేడ్ ప్లేస్ చేయడం వేరు. మీరు రియల్ టైంలో ట్రేడ్ ప్లేస్ చేస్తున్నారంటే మీ అనాలిసిస్ కూడా చెయ్యాలి. మీ రిస్క్ మేనేజ్మెంట్ చూసుకొని మీ ఓన్ ఐడియాతో మీరు ట్రేడ్ తీసుకోండి. ఇక్కడ నా వ్యూ మాత్రం నేను ఏం చెప్తున్నాను, నేను ఎవరికి ట్రేడ్ తీసుకోమని చెప్పట్లేదు, సజెషన్స్ చేయట్లేదు, వీఆర్ నాట్ సిబి రిజిస్టర్డ్. బట్ మళ్ళీ చెప్తున్నా, నా వ్యూ ఎక్కడ ఓపెన్ అయినా ఫస్ట్ నేను బయ్యర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తా. ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తానంటే వాళ్ళు ఈ లెవెల్ నుంచి మార్కెట్ని బౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు ఉన్నారా లేదా, ఎందుకంటే ఈ లెవెల్ అంత ఈజీగా వదలరు, వాళ్ళు ఉన్నారా లేదా చాలా రోజులతో వచ్చింది. ఇక్కడ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకున్నా నేను ఒక స్మాల్ అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓవర్ ట్రెండ్ అప్ సైడ్ కాదు, అప్ ట్రెండ్ కాదు, స్మాల్ ట్రేడ్ అప్ సైడ్ ఇంట్రాడే. లేదు రేపు ఓపెన్ అవడం మార్కెట్ ఓపెన్ అయ్యి కొద్ది టైం పాస్ చేసి మార్కెట్ డ్రాస్టిక్గా పడిపోతుంటే వెల్ అండ్ గుడ్. అప్పుడు ఇంకేమవుద్ది, ఇది రెసిస్టెన్స్ తీసేసుకున్నట్టు మార్కెట్ ఫాస్ట్గా మార్కెట్ కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. బట్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అప్ సైడ్కి, ఎందుకంటే సపోర్ట్ ఏరియా దగ్గర ఓపెన్ అవుతుంది, అందుకు నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను అంతే. ఓకే, అండ్ ఇది మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, టీటీఏ ఛానల్. ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో అదే అంతే. ఇంకెవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నన్ను అందరికీ, అండ్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.